నమస్తే అండి. నేను మీ సుజాత. ఈరోజు ముందుగా అయితే మటన్ కూర హడావిడిగా వండేశాను. ఈరోజు ఇంట్లో స్టవ్వు మీద వండలేదండి. గ్యాస్ అయిపోయింది. అందుకని హోటల్‌లో ఉన్న గ్యాస్ స్టవ్ మీద అయితే వంట చేసేసాను. ముందు అన్నం వండేశాను. తర్వాత మటను, మామిడికాయ కూర కూడా వండేశాను. ఈరోజే పని ఎక్కువగా ఉండటం మూలాన్ని ముందే తొందరగా వంట చేయాల్సొచ్చింది. లేకపోతే లేట్‌గానే చేస్తాను. ఉదయం 10 గంటలకల్లా వంట కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఫస్ట్ స్టీల్ సామాను అంతా కడిగేశాను. స్టీల్ సామానం కడిగేసిన తర్వాత ఎండలో వేసేసాను. తర్వాత ఇత్తడి సామానం, సేవిండి సామానం కూడా తీసేసి ఒక్కొక్కటిగా కడిగేశాను ఒకసారిని. ఇవన్నీ కడిగేసిన తర్వాత మొత్తం సన్‌సైడ్‌లన్నీ దులిపేసి సన్‌సైడ్ మీద నీట్‌గా సర్దేసుకున్నానండి. ఎందుకంటే మనకు శ్రావణ మాసం వచ్చేస్తుంది కదా! ఇల్లంతా క్లీన్ చేద్దామని ఇంకా క్లీన్ చేయటం స్టార్ట్ చేశాననమాట. ఈ స్టీల్ సామానం, సేవిండి సామాను అయితే ఒకసారి ఒక రోజున కడిగాను. తెల్లారి ఇంకొక రోజు ఇత్తడి సామాను అంతా బయటేసి ఇత్తడి సామాను మొత్తం కడిగేశాను. శ్రావణ మాసం వస్తుంది కదా! మనకి పూజల్లో హడావిడిగా ఉంటాము. ఇప్పుడైనా డైలీ నిత్య పూజ అయినా గాని శ్రావణ మాసం అయితే స్పెషల్ కదా మనందరికీ, మన ఆడవాళ్ళందరికీ. అందుకని ఇల్లంతా శుభ్రం చేయటానికి స్టార్ట్ చేశాననమాట. ఇదిగోండి ఇవి ఇత్తడి సామాను. ఇవి తెల్లారి ఇత్తడి సామాను కూడా కడిగేసిన తర్వాత ఇలా నీట్‌గా సర్దేశాను. ఈ 3 గదులు నాకు క్లీన్ చేయడానికి 3 రోజులైతే టైం పట్టిందండి. నాలాంటి బద్ధకస్తులకే ఈ శ్రావణ మాసాలు, కార్తీక మాసాలు పెడతారేమో ఇల్లంతా శుభ్రం చేసుకోవడానికి. ఎందుకంటే నాకు హోటల్‌లో పని ఎక్కువగా ఉంటుంది కాబట్టి నాకు కొంచెం కొంచెంగా నేను చేసుకుంటూ ఉంటాను. ఒక్కరోజే నేను పనంతా చేయలేను. హోటల్‌లో చూసుకోవాలి. అందుకని ఇంకా ఇంట్లో పనులు కూడా చూసుకోవాలి కాబట్టి ఇలాగ 3 రోజులైతే నాకు టైం పట్టింది. ఒకరోజు ఇత్తడి సామాను, ఒక రోజునేమో స్టీల్ సామాను, ఇంకొక రోజేమో సేవిన సామాను తీసేసి శుభ్రంగా కడిగేసి సన్‌సైడ్ మీద సర్దేశాను. ఇదిగోండి పెద్ద గ్యారేజీ చూసారా? ఇదైతే భోజనాలు మనకి ఆర్డర్ వచ్చినప్పుడైతే ఈ సామాను అంతా కిందకి దిగుతుందనమాట. ఈ హాట్ బాక్స్‌లు, ఆ పెద్ద గ్యారేజీ కూడా కిందకి దిగుతాయి. అప్పుడు మేము ఆ క్యారేజీల్లో పెట్టేసి మేము సర్దేసి ఇస్తాము. ఆ క్యారేజీ అయితే ఒక 100 భోజనాలకి పడుతుంది. 100 మందికి సరిపోతుంది భోజనం. మళ్ళీ ఇదిగోండి ఈ 100 భోజనాలు చెప్పారంటే ఇదిగో ఈ తెల్ల సామానం కూడా ఒకసారి కిందకి దిగాల్సిందే. భోజనాలు ఆర్డర్ వస్తే ఈ సామానం అంతా కిందకి దిగుతుంది.